One TV News. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం నీరుగట్టిపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన సంఘటన చోటు చేసుకుంది. అత్యాచారానికి పాల్పడిన యువకుడు కరబలకోట మండలం అంగల్లు సమీపంలోని కనసానోలపల్లి చెరువులో శవమై తేలినట్లు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోలీసులు మదనపల్లికి తరలించారు. విజయనగరం జిల్లా రాజంలో ప్రైవేటు వైద్యులు సోమవారం నుంచి సమ్మె చేయడంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. రాజంపట్నంలో సుమారుగా 15 ప్రైవేటు వైద్యశాలలకు తాళాలు పడ్డాయి. హాస్పిటల్తో పాటు డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా సేవలు కూడా నిలిపివేయబడ్డాయి. అత్యవసర సేవలకు మాత్రమే పరిమితమైన ప్రైవేటు వైద్యశాలలు ప్రైవేటు వైద్య సేవల సమ్మెతో ఒక్క ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రమే అన్ని సేవలు కొనసాగిస్తున్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ హరిబాబు తెలిపారు. ఈ సమ్మె బుధవారం వరకు కొనసాగుతుందని రాజ్యం IMO ప్రతినిధులు సామంతుల కిరణ్ కుమార్ తెలిపారు. బాగంబర్పేటలోని భారత్ నగర్ కమ్యూనిటీ హాల్ హైదరాబాద్లో నిర్వహించిన RTI రక్షక్ హ్యూమన్ రైట్స్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి సంస్థ అధ్యక్షుడు ఎరుకల మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఈస్ట్ జోన్ డిప్యూటీ అదనపు DCP జె నర్సయ్య ప్రసంగిస్తూ ప్రశ్నించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. RTI ద్వారా సమాచారం సేకరణ చట్టబద్ధ ప్రక్రియలో భాగమని తెలిపారు. అయితే చట్ట పరిమితులను అతిక్రమించే చర్యలు చట్టవిరుద్ధంగా పరిగణించబడతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గౌడ ఉద్యోగుల ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి సాయన్న, సామాజిక కార్యకర్తలు ముద్దగౌని రామ్మోహర్ గౌడ్, సుదర్శన్, వీరేంద్ర గౌడ్, అనిల్ కుమార్, అభిషేక్ గౌడ్ తదితరులు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి ఏవైతే ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఇతోధికమైనటువంటి హక్కు దాగి ఉన్నదో దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు ముందుకు రావాలి. అధికారులు నిజాయితీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. ప్రజల నుండి వచ్చేటటువంటి ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానాలు చెప్పాలి. ప్రజలు లేదా సమాచార హక్కు చట్టం కార్యకర్తలు అడిగేటటువంటి ప్రశ్నలను వాస్తవవాది లోక విరోధి అన్నట్టుగా చూస్తే లాభం లేదు. వాస్తవాలు అడిగేటటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ వాస్తవం ఎంత మేరకు సరి అయినటువంటిది, దానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఏ విధంగా సమాధానం ఇవ్వాలనేటువంటి దాంట్లో కూడా పాలక పక్షాలు ముందడుగా ఉండాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కమిషన్ల రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉండాలి. ఆ విధంగా జీవోలు పబ్లిక్ డొమైన్లో లేకుండా, గవర్నమెంట్ వెబ్సైట్లలో లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలు అడిగేటటువంటి సమాధానాలు సమాచార హక్కు చట్టం ద్వారా సకాలంలో ఇవ్వకపోవడము, ఇచ్చే ఉద్దేశం లేకపోవడము, సమాధానాలు తికమకగా ఇవ్వడం అనేటువంటి ప్రజాస్వామ్య అపహాస్యం చేసినట్టుగా అవుతుంది. అది ప్రభుత్వం. ఆ విధంగానే ఈ యొక్క సమాచార హక్కు చట్టం సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అడిగేటటువంటి ప్రశ్నలు చట్టం పరిధిలోనే ఉండాలి తప్ప చట్టాన్ని వక్రీకరించే విధంగా, చట్టాన్ని అపహాస్యం చేసే విధంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి. అందుకోసమే ఈరోజు గత సంవత్సర కాలంగా సమాచార హక్కు చట్టం రక్షక హ్యూమన్ రైట్స్ సొసైటీ పేరిట మహేందర్ గారు ఇక్కడ అంబర్పేట నియోజకవర్గంలో చాలా ఇతోధికంగా కృషి చేస్తా ఉన్నారు. దాని ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అంటే ఇది మనకు భారత రాజ్యాంగం కల్పించిన చట్టం. ఇది ఫస్ట్ 1995లో దీన్ని మన అప్పటి ఎవరైతే రాష్ట్రపతి ఉండనో జ్ఞాని జైల్ సింగ్ గారు దీన్ని ముందటి తీసుకొచ్చారు. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల అది దాన్ని మళ్ళీ ఒత్తిపెట్టేసారు. తర్వాత 2005లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అప్పటి నుంచి కూడా మనకి ఏదైతే సమాచార హక్కు రక్షణ చట్టం కల్పించిందో ప్రజలకు ఏదైతే ఇబ్బంది పెడుతున్న నాయకులు ఉన్నారో ఏదైనా సమస్యల మీద మనము సమాచార హక్కు రక్షణ చట్టం కింద ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అయితే ఇది ఎంతవరకైతే మనము సమాజానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో చేస్తే దీనికి సమాజానికి మంచిగా అవుతుంది. కానీ వక్రీకరించే ఏదో తప్పుడు నిర్ణయాలు మనం ఎవరినైనా భయపెట్టాలి, వ్యక్తిగతంగా ఏదైనా ఆఫీసర్ని భయపెట్టాలి అని చెప్పి వాళ్ళ వ్యక్తిగతంగా ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకోవద్దు. మనకు ఏవైతే సమస్యలు ఉన్నో దాని మీద ఇవ్వాలి. మేము సమాచార హక్కు రక్షణ చట్టం స్థాపించి సంవత్సరం
కాల పరిమితి అయింది. ఇందులో నా ఆర్టీఐ కుటుంబ సభ్యులంతా కూడా నాకు సహకరించబట్టుకే నేను 365 రోజులను ముందడికి తీసుకెళ్ళగలిగిన. దీనిపైన మేము చాలా సమస్యలపైన ఆర్టీఐలు వేసినాము. నాకు చాలా జాగాలలో వచ్చినాయి, కొన్ని జాగాలలో రాని మీద వాళ్ళ మీద రిట్లు కూడా మేము ఫైల్ చేసినాం. అలాంటి దాన్ని ఈ మనకు సమాచార హక్కు రక్షణ చట్టం. విజయనగరం జిల్లాలోని హైవేన హడగలి తాలూకాలోని సుక్షేత్ర కురువర్తిలోని మల్లికార్జున మరియు బసవేశ్వర స్వామి రథోత్సవం లక్షలాది మందిల భక్తుల సమక్షంలో ఎంతో ఉత్సాహంగా జరిగింది. భక్తుల శ్రీ స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు చేయడం ద్వారా తమ కోరికలను నెరవేర్చుకున్నారు. శ్రీ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి అన్ని శుభవాయిద్యాలతో వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. తరువాత ఉత్సవ విగ్రహాన్ని రథంలో ప్రతిష్ఠించారు. మరియు శివరాత్రి అమావాస్య రోజున మాఘ నక్షత్రం కలిపి వచ్చినప్పుడు సాంప్రదాయం ప్రకారం రథోత్సవం జరుపుకున్నారు. ఆపై రథోత్సవం నిర్వహించారు. జాతరకు వచ్చిన భక్తులు తమ ఎద్దులను గజ్జేసర మరియు రంగు బెలూన్ల వంటి వివిధ అలంకరణ వస్తువులతో అలంకరించారు. దీనికి ముందు ఆలయం నుంచి రథం రోడ్డు వరకు ఎద్దుల ఊరేగింపు నిర్వహించారు. గడర్, హవేరి, బెంగళూరు, హుబ్లీ, దావణగిరి సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ కోరికలను నెరవేర్చుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నల్లకుంట్ల డివిజన్ బీఆర్ఎస్ మహిళా సీనియర్ నాయకులు అనుమల లావణ్య ఆధ్వర్యంలో ఆటో కార్మికులతో కలిసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని ఆటో కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫీవర్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై కేసీఆర్ చేసిన పోరాటం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని, సాధించిన తెలంగాణలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని వారు తెలిపారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి బాధ్యతలు చేపట్టి మరింత అభివృద్ధి చేస్తారని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. సేవలు చాలా ఒక మనకి మనిషిలాగా మన తోడు ఉంటాడు. మా కాలరన్న ప్రజలో ఉంటాడు. కాలరన్న ఎప్పుడు కూడా ఇంకా కేసీఆర్ సార్ అయితే చెప్పొద్దు, ఇంకా మొత్తం తెలంగాణకే ఉంటాడు. ఆయన సీఎం, ఆయననే సీఎం కావాలని మేము ఎప్పటికీ. కేసీఆర్ గారు తను ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ నాయకుడు ఇవ్వలేదు. తెలంగాణకు ఒక లెజెండ్ ఆయన. తెలంగాణ ఆయన మరి ప్రాణం పోగొట్టుకునేంత వరకు తను నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించిన ఏకైక వ్యక్తి కాబట్టి ఇవాళ మేము పెద్ద ఈరోజు అది ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా దగ్గర మహిళలతో, సీనియర్ లీడర్లు, సీనియర్ మహిళలు వాళ్ళందరితో కలిసి కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే సార్ వచ్చారు. కేక్ కటింగ్ అయ్యింది. ఫ్రూట్స్ కోరంటి ఫీవర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ కూడా పంపిణీ జరుగుతుంది. ఈరోజు కేసీఆర్ ఇంకా 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. మళ్ళీ కేసీఆర్ 10 సార్లు కాదు 20 సార్లు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు గోల్నాక డివిజన్లో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్తో కలిసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై కేసీఆర్ చేసిన పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని, సాధించిన తెలంగాణలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని వారు తెలిపారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టి మరింత అభివృద్ధి చేస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సురేష్ గౌడ్, ధర్మేందర్, ఆర్కే బాబు, రాము, భూపతి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కృత్తివెండు మండలం గుడిదిబ్బ పల్లపాలెం గ్రామంలో స్వయంభుగా వెలిసిన దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానానికి 3వ రోజు రథోత్సవం కారణంగా వేలాదిగా భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి భక్తజనులు క్యూ కట్టారు. కృత్తివెన్ను గుడిదిబ్బ పల్లెపాలెం గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవాలయం నందు ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకునే మహాశివరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు స్వామివారి దర్శనార్థమై రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడం విశేషం. ప్రమాదవశాత్తు మరణించిన నియోజకవర్గానికి చెందిన 6 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చెక్కులను కార్యకర్తల సహాయ నిధి ద్వారా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వర మాట్లాడుతూ సీఎం సహాయం అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, అది ప్రజలకు ఒక భద్రత, ఒక భరోసా లాంటిదని, ప్రజల అర్జీలు ఎమ్మెల్యేగా తన వద్దకు వచ్చినప్పుడు వాటిని ముఖ్యమంత్రి కార్యాలయం వరకు తీసుకుని వెళ్లి అక్కడే నిలిచిపోకుండా పూర్తి
పూర్తి స్థాయిలో పరిష్కారం వచ్చేలాగా కృషి చేస్తున్నామన్నారు. కన్నీళ్లు పెట్టుకుంటూ బోండా ఉమేశ్వరరావు గారిని దేవుడిగా కొనియాడినటువంటి సందర్భాన్ని ఇప్పుడే చూసాం. అయ్యా, మేము తెలుగుదేశం పార్టీలో 100 రూపాయలు సభ్యత్వం తీసుకుని ఆనాడు ఎన్టీ రామారావు గారు అభినందన కానివ్వండి, నేడు చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము భాగస్వామ్యం కావాలని, భవిష్యత్తులో లోకేష్ బాబు చూపినటువంటి మార్గంలో ఉండేందుకు మా బిడ్డ కానివ్వండి, మా భర్త కానివ్వండి, మా చెల్లి కానివ్వండి, అక్క కాని పార్టీ సభ్యత్వం తీసుకుంటే వారికి ఒక పక్కన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ జరిగినప్పుడు వస్తుంది. కార్యకర్తల నిధుల్లో నుంచి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఏ ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు లేనటువంటి నూతన ఒరవడిని నేడు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడితే తెలుగుదేశం పార్టీకి ఆనిముత్యమైనటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా మీరు ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి మీరు అంటే బోండా ఉమేశ్వరరావు గారు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇప్పించేటప్పటికి చనిపోయిన వారి కుటుంబాలని ఆర్థికంగా ఆదుకుంటూ కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఫీజులు కట్టడానికి, వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్య నిమిత్తానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందనే భావనతో పెద్ద ఎత్తున వారిని అభినందిస్తూ కృతజ్ఞత తెలపడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు, ఈ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి అంటే బోండా ఉమేశ్వరరావు గారు ఏదో కార్యకర్తలతో కార్యక్రమాలు నడిపేటువంటి విధంగా కానీ ఇతరితర రూపంలో ముందుకు సాగేటువంటి వ్యక్తి కాదు. కార్యకర్తలకి కుటుంబ పెద్దలాగా ఉండి ఆ కార్యకర్తల కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా సమస్యల పరిష్కారానికి ఉంటాం కానీ ఆర్థికంగా కూడా చేయూతనందిస్తూ వారి అభ్యున్నతికి అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి వ్యక్తి బోండా ఉమేశ్వరరావు గారు. ఒక భద్రత, ఒక భరోసా లాగా మారింది. అంటే ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే ప్రజల అర్జీల్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయం వరకు తీసుకెళ్ళి తూతూ మంత్రంగా అర్జీల్ని పక్కన పడేయకుండా ఆ అర్జీల్ని పరిష్కరించి అక్కడ చెక్కు రాపిచ్చి ఆ చెక్కు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి గౌరవప్రదంగా మా పార్టీ నాయకులు, మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా కార్పొరేటర్లు, మా చైర్మన్లు వీళ్ళందరి చేతుల మీదుగా ఇవ్వటం వల్ల తీసుకున్న బాధ్యతలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి నిత్యం కూడా ముఖ్యమంత్రి సహాయాన్ని చెక్కులు ఇస్తానే ఉన్నాం. రాష్ట్రంలోనే అతి ఎక్కువ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఇస్తూ ఉన్నాం. గతంలో కూడా 2014-19లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా నిత్యం ప్రజలకు అండగా ఉన్నాం. అంటే ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తున్నాం. శుక్రవారం పూట ప్రజా దర్బారులో వచ్చినటువంటి ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే మా కార్యకర్తలు కొంతమంది చనిపోయారో ఆ కార్యకర్తలు అలాగే వాళ్ళ సభ్యత్వం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా 1 లక్ష రూపాయలు సహాయం చేసాం. సంతోషంగా ఉంది. ఏది ఏమైనా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించేదానికి అహర్నిశలు పనిచేస్తాం. అలాగే కొంతమందికి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆ బిల్లులు తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తున్నారు. ఈ రకంగా ప్రజలను ఆదుకుంటమే కాకుండా కార్యకర్తలకు అండగా ఉండాలని, వాళ్ళ కన్నీళ్లు తొడవాలని ఒక అన్నగా, ఒక ప్రతి ఇంటికి పెద్దన్నగా బాధ్యత తీసుకొని మా డివిజన్ 32వ డివిజన్లో ఎంతోగానో పార్టీలో తిరిగినటువంటి వ్యక్తి సాయి చక్రవర్తి గారు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబానికి అండగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి వాళ్ళ పాపను పిలిచి ఈ రోజున 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కార్యకర్తలకు అండగా ఉన్నటువంటి మా నాయకుడు బోండా ఉమా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాగే ప్రతి కార్యకర్తకి కష్టం వచ్చినప్పుడు నిలబడటానికి ఆయన అందుబాటులో ఉంటారని, ఈ విధంగా ప్రజాసేవలో ఆయన నిత్యం ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ద్వారా వచ్చిన చెక్కు ఇది చాలా సంతోషంగా ఉంది. శేషబాబు గారు చాలా బాగా. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం తిమ్మాపురంలో దారుణం చోటు చేసుకుంది. పొలం వివాదం దాయాదుల మధ్య ఘర్షణకు దారితీస్తుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఒకరు మృతి చెందారు, 2 గాయపడ్డారు. తిమ్మాపురంలోని పూర్ణకంటి నాగులూరయ్యకు పూర్ణకంటి నాగేంద్రరావు, రమేష్ దాయాదులు. వీరు నెల్లూరులో ఉంటున్నారు. 3 రోజుల క్రితమే తల్లి సంవత్సరికానికి తిమ్మాపురం గ్రామానికి చేరుకున్నారు. అదే సమయంలో సాగులో ఉన్న కంది పంటను నాగులూరయ్య కోశారని తెలియడంతో వారు అక్కడికి వెళ్ళగా అక్కడ నాగులూరయ్యకు వారికి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు అంబులతో దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నాగేంద్రరావు చేతికి, ఛాతిలో గాయం కాగా రమేష్ చేతికి గాయమైంది. గాయపడిన వారిని బంధువులు దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చూడగా నాగులూరయ్య పొలంలోనే తీవ్రంగా గాయాల పాలైన
మృతి చెందినట్లు కనిపించాడు. మృతుడి కడుపులో అంబుతో పొడిచిన పోట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా మృతదేహాన్ని క్లూస్ టీం పరిశీలించి ఆనవాళ్లు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం తరలించారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఇదివరకే వారి మధ్య పొలం విషయంలో గొడవలు జరుగుతున్నాయని, 2018లో కూడా కేసులు నమోదయ్యాయని ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని మీడియాకు తెలిపారు. సంబంధించి వాళ్ళకి అన్నలదమ్ములు భాగాలు అవన్నీ కూడా పూర్వీకుల నుంచి అన్నలదమ్ముల భాగాలుగా వచ్చినాయి. దాని మీద వాళ్ళకి గొడవలు ఉన్నాయి. 2018లో కూడా ఒక కేసులు నమోదైనాయి అని చెప్పేసి తెలుస్తుంది. దీని మీద ఈరోజు పూర్ణకంటి నాగులరయ్య ప్లస్ వాళ్ళు ఎవరైతే చంపారో అనుమానితులు ఉన్నారో వాళ్ళు ఆ పొలం దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు అరుచుకోవడం, ఈ నాగులరయ్యని చంపడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ముద్దాయిల్ని త్వరలోనే పట్టుకొని. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అటందరికి పోచింగ్ 1TV న్యూస్.